సినిమా రాడ్ అని అందరూ చెప్తున్నారు. నాకైతే అంత రాడ్ అని అనిపించలేదు. కరెక్ట్ ఇప్పుడు రివ్యూ చూసి తెలుసుకోండి. హాయ్ గాయ్స్, నమస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళని మా కొత్త వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి. జెన్యూన్ రివ్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ గురించి వస్తే అస్సలు చూడలేనంత మాత్రం అయితే ఏం లేదు, కానీ ఎబో యావరేజ్ మూవీ, పర్లేదు, వాచబుల్, వన్ టైం స్టోరీ. ఇది హిందీ మూవీ రీమేక్, 2008లో రైడ్ అనే మూవీ రీమేక్. షార్ట్ కట్ స్టోరీలో చెప్పాలి అంటే ఈ మూవీ రవితేజ ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, ఆనెస్టీ నిజాయితీ పట్ల ఆఫీసర్, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ మొత్తం ఆ సీన్స్ అయితే చాలా బాగుంటుంది. అండ్ దాని తర్వాత జగపతి బాబు జగ్గయ్య లైక్ ఇల్లీగల్ ఎసెట్స్ ఇవన్నీ దాని గురించి రైడ్ చేస్తూ ఉంటే ఇక్కడి నుంచి తన ఆనెస్ట్ ఎంత నిజాయితీగా ఉన్నాడో అవన్నీ బయట పెట్టడానికి స్టార్టింగ్ ఇదంతా ఫస్ట్ ఆఫ్ చూపిస్తూ ఉంటాడు. అండ్ దాని తర్వాత మూవీ విషయానికి ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ వస్తాయంటే ప్లస్ పాయింట్స్ మాత్రం హీరోయిన్ ఎంట్రీ మాత్రం అదిరిపోయింది. హీరోయిన్ లవ్ ట్రాక్ అన్న, రవితేజ యాక్షన్ సీక్వెన్సెస్ సూపర్, లైక్ చాలా ఎనర్జెటిక్గా చేశాడు రవితేజ. అండ్ ఫస్ట్ ఆఫ్లో సత్య కామెడీ అన్న, సాంగ్స్ రేపల్ డప్పుల్ సాంగ్ మాత్రం నాకు అదిరిపోయింది, ఎంటర్టైన్మెంట్. అండ్ ఇంటర్వెల్ సీన్ అయితే చాలా బాగుంది. ఇంటర్వెల్ సీన్ ఫస్ట్ ఆఫ్ అయితే చాలా బాగుంది, లైక్ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ ఆఫ్ ఫైట్స్ అన్న, యాక్షన్ సీక్వెన్సెస్ అన్న చాలా బాగా చూపించాడు. కానీ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మైనస్ పాయింట్ సెకండ్ హాఫ్లోనే ఉన్నాయి. కొంచెం ల్యాగ్ సీన్స్ ఉన్నాయి. ఏంటంటే ల్యాగ్ సీన్స్ కంటే జగపతి బాబు విలన్వి కొంచెం ఎందుకో రొటీన్గా అనిపించింది. స్క్రీన్ ప్లే అయితే చాలా ఎక్స్పెక్టెడ్గా అనిపించింది. అండ్ దాని తర్వాత చమ్మక్ చంద్ర కామెడీ, రోహిణి కామెడీ లైక్ ఏంటంటే కొంచెం అప్డేటెడ్గా ముందుకైతే వెళ్ళలేదు అనిపించింది. అది మాత్రం కొంచెం యావరేజ్గా అనిపించింది. అండ్ సాంగ్స్ విషయాన్ని బాగుంది, లైక్ సెకండ్ హాఫ్ అయితే రొటీన్గా అనిపించింది. అన్వాంటెడ్ కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ అన్న, జగపతి బాబు విలన్ది ఎందుకో నాకు అంత హైప్ చూపించినట్టు అనిపించలేదు, లైక్ ఏంటంటే కొంచెం రొటీన్గా అనిపించింది. అండ్ దాని తర్వాత సెకండ్ హాఫ్ అయితే నాకు ఏం పెద్దగా అనిపించలేదు. క్లైమాక్స్ కూడా పెద్ద సూపర్ అనిపించలేదు, అది చెప్పేస్తే మాత్రం. అండ్ దాని తర్వాత ఒక స్పెషల్ హీరో, యంగ్ హీరో ఎంటర్ అవబోతున్నాడు మన టాలీవుడ్. అది ఎవరో చెప్పకూడదు, చెప్తే మళ్ళీ స్పాయిలర్ అంటాడు. అక్కడ మాత్రం థియేటర్లో మాత్రం విజువల్స్ అక్కడ మాత్రం సూపర్. అండ్ దాని తర్వాత మన మూవీ విషయానికి వస్తే హీరోయిన్ మాత్రం చాలా బాగా చూపించాడు, లైక్ తన డెబ్యూట్ భాగ్యశ్రీ బోర్సే. ఈ లవ్ ట్రాక్ మాత్రం చాలా నచ్చింది. ఒక ఎట్లా అంటే ఒక మిస్టర్ బచ్చన్ తన పేరు. అండ్ తన ఫాదర్ చెప్తా ఉంటాడు, తన అమితాబ్ బచ్చన్ ఫ్యాన్, తిను మిస్టర్ బచ్చన్ అని పేరు పెట్టుకోమంటాడు. తను అప్పటి నుంచే మిస్టర్ బచ్చన్. అట్లా ఫస్ట్ హాఫ్లో బాగుంటుంది, సెకండ్ హాఫ్ అయితే కొన్ని అన్వాంటెడ్ సీన్స్ చాలా అనిపించింది. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంకరేజ్ చేయాల్సింది ఏంటంటే రవితేజ యాక్షన్ సీక్వెన్సెస్, లైక్ యాక్టింగ్ మాత్రం ఎగదీశాడు బాబా. రవితేజ ఒక ప్లస్ పాయింట్ మూవీకి. ఒక రైడ్ మూవీ 2008 హిందీలో రీమేక్ అయ్యింది. హరీష్ శంకర్ బాగానే చూపించాడు, కానీ కొన్ని అన్వాంటెడ్ సీన్స్ సెకండ్ హాఫ్లో అయితే సరిగ్గా చూపించలేదు అని అనిపించింది. లైక్ చాలా విలన్ సీక్వెన్స్ అయితే చాలా అవుట్డేటెడ్గా అనిపించలేదు, రొటీన్గా అనిపించింది. స్క్రీన్ ప్లే బాగాలేక ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ చాలా బాగుంది, రేపల్ డబ్బుల్ సాంగ్ అన్న, ఇంకొక సాంగ్ చాలా బాగుంది, చిక్రీ సాంగ్. దాని తర్వాత ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేం నచ్చిందంటే హీరోయిన్ది మాత్రం బాగా చూపించాడు, లైక్ అందము, లైక్ మంచి రొమాంటిక్ సీన్స్, ఓకే కొంచెం బాగానే ఉంది. సెకండ్ హాఫ్కి వచ్చేమో మొత్తం దెబ్బడిపోయింది అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఇంటర్వెల్ సీన్, ప్రీ క్లైమాక్స్ సీన్ అంత అనిపించలేదు, కానీ ఇంటర్వెల్ సీన్ చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇచ్చే రివ్యూ ఏంటంటే అబౌవ్ యావరేజ్ 2.90. మీ జెన్యూన్ రివ్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకెన్నో అప్డేట్ కోసం. లవ్ యూ ఆల్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే.